స్వామి శ్రీ రామానంద ప్రభుజీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. నారాయణ సమారంభా వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా. శ్రీచక్రాంకిత విశ్వదివ్య నగరీ సింహాసనాధ్యాసిని అంకేలాలిత రామకృష్ణ చరితాం బుద్ధైర్జనైర్మండితాం ఆచార్య ప్రవరైశ్చ నానక్ దయానందాదిర్నందితాం వందే భారత మాతరం సురవరాం వాత్సల్య పూర్ణాంతరాం. ప్రియమైన హిందూ బంధువులారా, ఇంతటి చక్కటి గ్రామ భారతి ఆధ్వర్యంలో మన మూలాలని మనం వెళ్ళేట్టుగా పట్టణాల వాళ్ళంతా పల్లెలకు వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి పల్లెల్లో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా పట్టణంలోకి చేర్చి మన మూలం ఇది, మన భారతీయది, మనం ఆదరించవలసినటువంటి ఉత్పత్తులు ఇవి, కలుషితమైనటువంటివి కావు, కల్మషం లేని మనుషులు కలిసి పనిచేస్తూ గ్రామాభ్యుదయమే శ్రేయస్సుగా దేశాభ్యుదయం కోసం పనిచేస్తున్నటువంటి ఉత్పత్తులన్నిటిని కూడా ఒక వేదిక మీదకి చేర్చి మనందరినీ ఒక తాటి మీదకి తేవడానికి కృషి చేస్తున్నటువంటి గ్రామ భారతి నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఆ భారత మాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు లభించాలని ప్రార్థన చేస్తున్నాం. మా సంపద మా కోసమే కాదు, మా సంపాదనలో కొంత భాగం ఈ సమాజానికి కూడా మేము వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో మా పెద్దలైనటువంటి తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి ఆదర్శాన్ని మేము గౌరవిస్తూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలనేటువంటి తప్పించేటువంటి ఇలాంటి మరి రవీందర్ రెడ్డి గారు లాంటి సహృదయులకు ఈ స్థానం ఒక వేదిక ద్వారా వారు ఇంతమందిని ఒక్క తాటి మీద తేవడానికి వారు సద్భావనతో, దేశమైనటువంటి అభిమానంతో, మూలాలను స్పృశించే వాళ్ళందరినీ నా ఇంటి పరిసరాల్లో వాళ్ళు ఎప్పుడూ తిరగాలి, కల్మషం లేని కార్యకర్తలు దీన్ని ఇంకా పవిత్రీకరించాలనేటువంటి ఏ భావనతో ఈ గ్రామ భారతి వేదికగా దీన్ని మరిచారో వారికి కూడా భారతమాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదములు లభించాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక కార్యకర్త మలుచుకోవాలంటే ఎంత తప్పించాలి, ఇదే పనిగా జీవించాలంటే అతని మీద, భారతదేశం మీద తనకు ఉండవలసినటువంటి మాతృ ప్రేమ ఎంత ఉండాలి. 24 మూలం సంతలు జరిగాయి, ఇప్పుడు అయిపోతోంది. కాబట్టి ఇన్ని సంతలు జరగడానికి కార్యకర్తలు మారుతూ ఉంటారు, స్టార్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది ఒక్కోసారి రాగలుగుతారు, రాలేకపోతారు. కానీ నాకు వచ్చిన ప్రతి కరపత్రంలో కూడా ఇందులో పనిచేసినటువంటి వ్యవస్థాపకులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కార్యకర్తలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరిలో కూడా నేను ఒకసారి ఇదే వేదిక మీదకి మాట్లాడడానికి, గోమాతల ఆధారంగా మాట్లాడడానికి వచ్చినప్పుడు కనిపించినటువంటి స్టాల్స్ కంటే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇదన్నిటినీ కృషి చేసి సమన్వయం చేసి మన అందరినీ ఒక్కతాటి మీద తీసుకురావడానికి ఎంత కృషి చేస్తున్నారో, ఆ కార్యకర్తలు దీన్ని వెనుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు అంతగా పరిచయం లేదు. కానీ సూర్యకర్ గారు పరిచయం ఉన్నారు, ఆర్తోడ రామారావు గారు ఉన్నారు. అంతటికంటే మా ప్రాంతంలో కార్యకర్తగా పనిచేస్తూ ఏమయ్యా ఇంట్లో ఉండమని భార్య బోరు పెడుతున్నా, కనీసం మనకు సమయం ఇవ్వకపోతే మన సంపాదన ఎట్లా అని ఆ తల్లి బొమ్మకంటి లావణ్య గోల పెడుతున్నా, నేను ఈ దేశ సేవ కోసం ముందుండాలి, ఇది నా ప్రథమ కర్తవ్యం అని ముందుకొచ్చి ఈ గ్రామ భారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలలో తన సమయాన్ని, తన యొక్క శక్తిని, తన యొక్క యుక్తిని అందిస్తూ ముందుకొచ్చినటువంటి ఈ గ్రామ భారతి కార్యకర్త అయినటువంటి బొమ్మగంటి మల్లేశం గారిని నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. 24 మూల సంతలు జరిగితే 24 మూల సంతల ఈ వేదిక నుంచి మాట్లాడుతూ
అందరినీ ప్రోత్సాహపడుతూ, అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతూ, వాళ్ళు ఎంత విసిగించినా, ఎన్ని ఇబ్బందులతో కోపంగా మాట్లాడినా, ఇంకేదైనా జరిగినా అంతే ప్రేమతో వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ ఒక వేదికకి తీసుకురావడం అంటే అంత ఆషామాషి పనేం కాదు. అంతటి చక్కటి ఔదార్యాన్ని, క్రమశిక్షణ ఇచ్చినటువంటి సంఘం కార్యకర్తగా ఆయన ఇవాళ సమాజంలో పనిచేస్తున్నారంటే మాకు చాలా మహదానందం కలుగుతోంది. అట్లాగే ఇక్కడ వేదికల దగ్గర స్టాల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా తమ ఉత్పత్తులు ఏ గ్రామంలో ఉన్నాయో, ఏ నగరంలో ఉన్నాయో, వాటి కోసం వాళ్ళు ఎంత తప్పించారో, సరైనటువంటివి సమాజానికి అందించాలి, కలుషితమైనటువంటివి తిని వాడుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నటువంటి నా భారతీయులకు ఆరోగ్య భారతాన్ని నిర్మాణం చేయాలని తప్పిస్తూ మీ ఉత్పత్తులన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఓపికగా దాంట్లో ఉన్నటువంటి విశేషాలు, దాంట్లో వాడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మీరు వాళ్ళకి వివరిస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. మూలానికి తీసుకెళ్తున్నారు. సంత పేరే మూలం సంత. మన రూట్స్ ఎక్కడ మొదలయ్యాయో, మన గ్రామీణ వాతావరణంలో ఆర్థిక పరిపుష్టి ఏ విధంగా పరిపుష్టి చెందితే గ్రామాలన్నీ ఇంకో ఆధారపడకుండా నిలబడ్డాయో, అవన్నీ వాళ్ళ కుటీర పరిశ్రమల ద్వారా, స్వయం సహాయక బృందాల ద్వారా, శ్రమ ద్వారా, దేశానికి సేవ చేయాలనేటువంటి ప్రేమ ద్వారా, సేవ ద్వారా నిర్మాణం తయారు చేయబడ్డటువంటివే మన దగ్గర ఉన్నటువంటి స్టాల్స్ లో అన్నీ కూడా. ఇదే కంపెనీల్లో కార్పొరేట్ సెక్టార్ లో చేస్తే హోదా ఉంటుంది, వాళ్ళకి ఏదో గౌరవప్రదమైనటువంటి జీతాలు వస్తాయి. కానీ స్వచ్ఛందంగా పనిచేసే వారికి ఏ హోదాలు ఉన్నాయి? ఏ ఆర్థిక పరిపుష్టి వస్తుందని వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. మూలం ఏమిటి అంటే సంపాదన కాదు, నా దేశానికి సేవలు చేయాలి, నా దేశంలో పెరుగుతున్నటువంటి వ్యక్తులకి, భారతీయులకి, హిందువులకి అసలు సిసలైనటువంటి ఉత్పత్తులను అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షణ చేసి ఈ దేశానికి వాళ్ళు భారం కాకూడదు, ఆ ఆరోగ్యంతో ఆరోగ్య భారతానికి సేవ చేసేటువంటి సమయాన్ని వాళ్ళకి అందించాలనేటువంటి తపన దీనికి మూలం. ఆ మూలమే ఈ మూలం సంత. మదన్ గుప్తా గారు చెప్పినట్టుగా భారతీయ సంస్కార కేంద్రాలు అనేటువంటిది ఒడి, బడి, గుడి, ఇప్పుడు మీరు నిర్వహిస్తున్నటువంటి మడి కూడా. విదేశీయులు నాలుగిటి మీద దాడి చేశారు, అమ్మ ఒడిని నాశనం చేసి అమ్మాని పిలుపుకు తావు లేకుండా మమ్మీలను తీసుకొచ్చేశారు. విజ్ఞానం నేర్పవలసినటువంటి పాఠశాలలో ఇంగ్లీష్ చదువులు పెట్టి బానిసత్వాన్ని పెంపొందించారు. దేవాలయాలకు సంస్కార కేంద్రాలుగా విరాజిల్లేటువంటి దేవాలయ సంస్కార కేంద్రాలని నాశనం చేసి, సంస్కృతిని నాశనం చేసి అది ఒక బిజినెస్లు అనేటువంటి ప్రచారానికి తీసుకొచ్చారు. ఈ దేశంలో వీరులు కన్నటువంటిది, ధీరులు కన్నటువంటిది, మహనీయులు కన్నటువంటి ఈ గడ్డ ఇలాగే ఉంటే ఈ వీరత్వంతో, ధీరత్వంతో మనల్ని జయిస్తారనేటువంటి ఒక భయంతో ఈ భారతదేశంలో వీరులకు తావులేదు, ధీరులకు తావలేదు. దేశ మాతను సేవించే వ్యక్తులు ఉండకూడదు, దేశాన్ని వాడుకొని వదిలేసే వ్యక్తులే దీంట్లో ఉంటే మనకు బానిసలు అవుతారనే ఉద్దేశంతో ఆహారంలో కూడా కల్తీ తీసుకొచ్చి బలం లేకుండా, దేశం కోసం ఆలోచన చేసేటువంటి భాగ్యం లేకుండా కార్పొరేట్ శక్తులు ఎన్నో విదేశాలలో చేతులు కలిపి తినే ఆహారాన్ని, తాగే పాలను కూడా కలుషితం చేస్తున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం. అలా కాకుండా గోమాత వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, గోమాత ఉత్పత్తి వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, గో ఆధారిత వ్యవసాయం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, దాని ద్వారా భూమి సాంద్రత ఏ విధంగా పెరుగుతుంది, ఆ భూమిలో వచ్చినటువంటి ఆహారం తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అది కళ్ళారా కనపడుతున్నట్టుగా ఈ స్టాల్స్ ద్వారా, ఉత్పత్తుల ద్వారా మనకు వివరిస్తూ దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థే మన గ్రామ భారత్. గ్రామాన్ని అభ్యుదయం వైపు, గ్రామాన్ని వెలుగుల వైపు, గ్రామాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసమే గ్రామ భారతి పనిచేస్తోంది. దీంట్లో ఎవరో గ్రామ భారతిలో పనిచేసే వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు కానీ, వాళ్ళకి నికర ఆదాయాలు అంటూ ఏమీ లేవండి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే ఈ దేశం నాది అనేటువంటి భావనతో, వీళ్ళంతా నావాళ్ళు అనేటువంటి ప్రేమ భావనతో వీళ్ళందరికీ ఆరోగ్యాన్ని కలిగించాలి, ఆలోచన కలిగించాలి, ఆ వైపుగా వీళ్ళని మళ్లించి
రాబోయే తరాలకు అసలైనటువంటి భారతీయత అంటే ఏమిటో పరిచయం చేయాలనేటువంటి ఒకే ఒక తపన వాళ్ళ సమయాలని, వాళ్ళ ఆలోచనని, వాళ్ళ అనుభవాలని, ఇంకా వాళ్ళు సంపాదించిన దాంట్లో అంతో ఎంతో ఎదురు ఖర్చు పెట్టి ఇగో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణం, ఒకే ఒక కారణం, ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను పనిచేయాలి అనేటువంటి ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనే ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, ఇంతమందికి పరిచయం చేసేటువంటి భాగ్యం కలుగుతుంది. కారణం ఏమిటి అన్నారు మీ అందరికీ ఇప్పుడు మేము వివరించింది. మరి మనం ఏం చెయ్యాలి, మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి? మనం బయట కొనేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు ఎవరికి చేరుతుంది, ఇక్కడ కొనే డబ్బు ఎవరికి చేరుతుందని ఒక్క ఆలోచన చెయ్యాలి. ఏ దేశమాతను ఎవరు ప్రేమిస్తున్నారో, ఏ దేశమాతకు సేవ చేయాలని తప్పిస్తున్నారో వాళ్ళ దగ్గర కొనడమే అసలు సిసలైనటువంటి ధర్మం. నీ తల్లిని నేను తిడతాను, ఈ తల్లి గురించి కనీసం నేను మాట్లాడను, ఈ దేశాన్ని నేను వాడుకుంటాను, ఈ దేశ సంపదను దోచుకుంటున్నాను వాడి దగ్గర మనం కొనాలా? ఈ దేశం కోసం అర్హం పనిచేస్తున్నటువంటి ఈ కార్యకర్తలు తయారు చేసిన ఉత్పత్తులు మనం కొనాలా? ఒక్కసారి కొనడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. మీ మూలాలను మీ పిల్లలకు పరిచయం చేయాలి. మీరు ఒక్కరుగా కాదు, మీ పిల్లలకు కూడా ఈ సంతని పరిచయం చేయండి. ఆ దానికోసం శ్రమిస్తున్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆ కళాత్మకతని, వాళ్ళ అనుభవంతో ఆచరిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ కళలని, ఆ వస్తువులని మన పిల్లలకు పరిచయం చేస్తే మన పిల్లలు కూడా ఇలాంటివి ఎందుకు చెయ్యరు? ఈ దేశం నాది అనుకుని వాళ్ళు ఎందుకు పనిచేయరు? ఇవాళ మోడీ గారు ఆలోచిస్తున్నారుగా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి స్టాంపు ప్రతి దాని మీద, ప్రతి ఉత్పత్తి మీద మన పిల్లలు ఎందుకు వేయరు? మన దేశం కర్మభూమి దేశం, వేదభూమి దేశం, జ్ఞానభూమి దేశం. ఇక్కడ లేనిది మరెక్కడా లేదు. ఇక్కడ ఉన్న సంస్కృతి మరెక్కడ కనిపించదు. ఇక్కడి నుంచి అన్ని కాపీ కొట్టబడ్డవే, ఇక్కడి నుంచి అన్ని తీసుకెళ్లి నేర్చుకున్నవే. అలాంటివి ఏవో తయారు చేసి అందమైన కవర్లు పెట్టి అందరాని ధరలు పెట్టినా కొంటున్నారే, మరి అందులో ఆరోగ్యం ఎంతుందని మనందరం ఆలోచించలేకపోతున్నాం. అసలైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉత్పత్తులు అవి మొరటుగానే ఉంటాయి, అందంగా ఆకర్షణీయంగా ఏం ఉండవు, కానీ అవి చేసే మేలు మనం ఆలోచిస్తే ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి ఆ ఉత్పత్తులు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇదిగో గ్రామ భారతి ఆ విధంగా కృషి చేస్తాం. మన పిల్లలందరికీ అందమైనటువంటి టానిక్లు పోస్తాం, ఎంత స్పూన్ వేయాలి అంత స్పూన్ వేయాలని ఆలోచిస్తాం, టాబ్లెట్లు కొనుక్కొచ్చి వేసేస్తాం. అసలైనటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు వాటి అవసరమే ఉండదు. ఈ ఉత్పత్తులు కనుక మనం నిరంతరంగా వాడుతూ ఉన్నట్టయితే, ఇవే పిల్లలకి పరిచయం చేస్తున్నట్టయితే, ఆ పిల్లలు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో పడి ఆ పడిగాపులు కావాల్సిన అవసరమే లేదు. తల్లిదండ్రులకి ఆ వేదన భరితమైనటువంటి అవసరమే లేదు. లక్షలు లక్షలు కట్టి ఏమవుతుందో తెలియదు పిల్లవాడి అనేటువంటి ఆలోచన పడాల్సినటువంటి అవసరమే లేదు కదా. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరందరూ కూడా మీరు కొనడమే కాదు, మీ పక్కింటి వారికి కూడా పరిచయం చేయండి. కనీసం ఒక 5కి ఈ వస్తువులని మనం అందించే ప్రయత్నం చేయండి. ఇందాకే సూర్యకలమ్మ గారు చెప్పారు, ఇది ప్రారంభ దశలో ఉన్నప్పుడు, ఆదరణ లేనప్పుడు ఆ వస్తువులన్నీ కొని ఇది వాడండి అన్నయ్య, ఇది వాడండి అక్కయ్య, మీకు ఉపయోగం ఉందో లేదో చెప్పండి అని ఆవిడ పంచారు. తద్వారా వాళ్ళు దానికి, అరే మేము ఇన్నాళ్ళు కలుషితమే కొన్నాము, కలుషితమే వాడాము, కానీ ఇది వాడిన తర్వాత బాగుందని దాన్ని ఆదరించడం మొదలు పెట్టారు. ఇవాళ ఖాళీ లేని స్టాల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇదే సరిగ్గా కింద కూడా వచ్చాయి. ఇలా ప్రతి వాళ్ళకి, ప్రతి భారతీయుడికి, ప్రతి హైందవుడికి, ప్రతి భారతదేశ ప్రేమికుడికి ఈ స్వదేశీ వస్తువులే వాడాలి, నేను వాడుతానని నినాదం వస్తే ప్రోత్సహించే వాళ్ళు పెరిగినప్పుడు ఇవి తయారు చేసే వాళ్ళు కూడా పెరుగుతారు. వాళ్ళకి కూడా వాళ్ళ కష్టపడ్డ ఫలితం దొరుకుతుంది. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోగలుగుతారు. వాళ్ళ పిల్లల్ని కూడా ప్రోత్సహించే దిశగా ఆ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తారు.
కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే మనం అందరం కూడా ఒట్టి భారత మాతకు జయనడం కాదు, భారతదేశంలో తయారైన ఉత్పత్తులనే వాడుదాం, స్వదేశీ వస్తువులనే వాడుతూ అదే నినాదంగా మనం జీవించినట్టయితే ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి. మనం వీసా తీసుకుని పొరుగు దేశాలు వెళ్ళడం కాదు, పొరుగు దేశాల వాడికి భారతదేశం వీసా కోసం వచ్చే పరిస్థితి రాబోయే తరాల్లో వస్తుంది. దానికోసం మనం అందరం నిలబడదాం. నిలబడేట్టుగా తమ శక్తిని, తమ యొక్క అనుభవాన్ని ఇవ్వడానికి మరి ఇక్కడ పెద్దలు ఇప్పటి వరకు ఉద్యోగ బాధ్యతలో ఉన్నారు, ఇప్పుడు దేశ బాధ్యతలోకి వస్తారని మన వేదిక ద్వారా మీ అందరికీ చెప్పి ఉన్నారు. వాళ్ళ యొక్క శ్రమని, శక్తిని, అనుభవాన్నంతా ఈ గ్రామ భారత వేదిక ద్వారా గ్రామాలకు విస్తరించే పని దిశగా ఈ 24 మూలం సంఘం ద్వారా, ఈ వేదిక ద్వారా వారు ప్రకటించారు. చాలా సంతోషం. ఇలా అనేక మందిని కలుపుతూ ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదు, ఎందుకోసం పనిచేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఎందుకు జీవిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మన జీవనం ఎవరి కోసం అనేది ముఖ్యం. ఈ దేశమాత కోసం ఇవాళ ఇంతమంది పనిచేస్తూ ఒక ప్రేరిక ద్వారా సమాజం కోసం మేము నిలబడదాం అనుకుంటున్నాము. మా తల్లిదండ్రులు మాకు అందించినటువంటి ఈ వారసత్వాన్ని కింది తరాలకు అందించాలని మేము కృషి చేయడానికి ముందుకు వచ్చామని అందించినటువంటి ఈ పెద్దలందరికీ కూడా ఆ భారత మాత యొక్క, శ్రీరామచంద్రుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మూలం సంతకు వచ్చేటువంటి ప్రతి వాళ్ళు కూడా కట్టు బొట్టు ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తూ మీరు ఒక భారత మాతలాగా, ఒక జిజియా మాతలాగా, ఒక రాణి రుద్రమలాగా, ఒక ఝాన్సీ లక్ష్మి లాగా మీరు నిలబడితే మిమ్మల్ని చూసి ఆకర్షితులై మీ పిల్లలు కూడా ఆకర్షింపబడతారు. వాళ్ళకి ఈ సంప్రదాయాన్ని గౌరవించే దిశగా మీరు ఉండాలని, మీ ఉత్పత్తుల్లో అందరికి ఎవరు వచ్చినా ఒక్కసారి తల్లిని స్మరించేట్టుగా రండి అనే బదులు ఒక్కసారి భారత మాతకు జై, జై శ్రీరామ్ అంటే ధర్మానికి జయము అని, అలాగే స్వదేశీలకి జై, ఉత్పత్తి చేస్తున్న వాళ్ళందరికీ జయం పలుకుతూ స్వాగతం పలికే దిశగా మన అందరం సాధారణంగా ఆహ్వానం పలికేట్టుగా మనమందరం ఆ మాటని ఉచ్చారణగా చేసేట్టుగా ఈ వేదిక ద్వారా ఒక సంకల్పం తీసుకుంటారని, తద్వారా వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానం పలికేటువంటి భాగ్యం మనకు కూడా వస్తుంది. నమస్కారం చేయడం వల్ల మన శక్తి వాళ్ళకి వెళుతుంది, వాళ్ళు నమస్కారం చేయడం వల్ల వాళ్ళు మనకు నమస్కారం చేస్తే మన శక్తి వాళ్ళకి వెళ్తుంది, మనం నమస్కారం చేస్తే వాళ్ళ శక్తి కూడా మనకు వస్తుంది. పరస్పర అనురాగం అనేటువంటి ప్రేమ భావన వస్తుంది. కాబట్టి అందరం కూడా జై శ్రీరామ్, జై రాధే రాధే, జై శ్రీకృష్ణ, లేకపోతే హరే రామ్, జై భారత్ అనేటువంటి దిశగా మనమందరం పలకరింపులతో ఈ సంత ప్రారంభం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఆదరిస్తున్నటువంటి స్వదేశీ ప్రేమికులందరికీ కూడా ఆ భారత మాత యొక్క ఆశీస్సులు నిరంతరం లభించాలని, దీనికోసం శ్రమిస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఇంకా ఇంకా పనిచేసేటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ హరి ఓం. ఇంత చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి శ్రీ 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 స్వామి రామానంద ప్రభుజీ గారికి గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక పాదాభివందనాలు తెలుపుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.